శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో నేపథ్యంలో భాగంగా విశాఖ ఎంపీ సీటు కైవసం చేసుకున్న శ్రీభరత్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పటివరకు చాలా రోజులు వెయిట్ చేసి మొత్తానికి ఖరారైంది. ఫస్ట్ నుంచి మీరు అనుకున్నారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎంపీగా ఏ విధంగా సేవలు చేయబోతున్నారు విశాఖకి? ఒకటి అసలు ఎలక్షన్స్ ఎట్లా చేయబోతున్నారని మీరు అడుగుతారనుకున్నాను. ఎంపీ ఆల్రెడీ గెలిచేసామని మీరు భావిస్తున్నారేమో. 50 days ఎలక్షన్స్ ఫస్ట్ సిన్సియర్గా చేయాలి. జనాలు అయితే వన్ సైడెడ్గా ఉన్నారనేది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అభిప్రాయం అయితే తెలుస్తుంది. కానీ పనిచేసే బాధ్యత మాది. ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉంటే అది కూడా కవర్ చేసుకునే బాధ్యత మాకుంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ప్రతి పాకెట్ మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పలేం కదా. మాకు 60-65% పడినా 30-35% కూడా ఆపోజిషన్కి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము వెళ్ళి మా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఉత్తరాంధ్రకి వచ్చేసరికి గతంలో వీళ్ళు ఉత్తరాంధ్రకు చాలా చేస్తారని వైఎస్ఆర్సీపీ చేసి చూపించుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి జనాలు కూడా కొంచెం విసిగెత్తిపోయి ఉన్నారు. ఒక ప్రశాంతత, లా అండ్ ఆర్డర్ ఉన్న విశాఖ నగరాన్ని ఇవాళ ఎక్కడ చూసినా న్యూస్లో కబ్జాలు, ఎవరినో కొట్టేయడము, అక్కడ ఎంఆర్ఓ చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు అనేది జనాలు స్వీకరించరు. సో పరిపాలన మార్పు కోసం జనాలు కోరుకుంటున్నారు. దానికి మేమందరం కృషి చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోపలికి తెస్తాం. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం చేస్తాము అంటే విశాఖ నగరాన్ని చేయడానికి చాలా ఉంది. త్వరలో కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నాం అనేది కూడా మీ అందరి ముందు రిలీజ్ చేస్తాము. అయితే జీవీఎంసీ బడ్జెట్ దానికి సరిపోదు. దానికి ఇంకా మనకు కావాలి. రాష్ట్రంలో ఆదాయం పెంచే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో చేస్తారు. 5 ఏళ్ళలో విపరీతమైన ఆదాయం పెంచుతామని ఆంధ్ర రాష్ట్రానికి మాకు నమ్మకం ఉంది. కానీ వెంటనే చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అయితే కావాలి. సో ఎన్డీఏ కూటమిలో బీజేపీ మళ్ళీ వస్తుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి బీజేపీతో కూడా మేము ఆ సహాయం తీసుకుని ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలి, అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం డ్రైనేజ్ అయినా, వాటర్ అనేది చేయాలంటే వాళ్ళ సహాయంతో మేము చేస్తాం. బీజేపీ చాలామంది ఆశించారు విశాఖ ఎంపీ కావాలి అని. ఫైనల్గా శ్రీభరత్కి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? కాన్స్టిట్యున్సీ ఫస్ట్ మంచి కాన్స్టిట్యున్సీ అండి. అర్బన్ పాపులేషన్ను, అభివృద్ధి కోరుకునే వాళ్ళు అండ్ ప్రశాంతత కోరుకునే వాళ్ళు. దానివల్ల 2019లో కూడా ఇక్కడ 7గురిలో 4 ఎమ్మెల్యేలు గెలిచాం. ఇవాళ 7గురిలో 7 గెలిచే పరిస్థితిలో మేము ఉన్నాం. సో ఇక్కడ పనిచేయని వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే విశాఖపట్నంకి లాస్ట్ మినిట్లో వెళ్ళి అడిగినా సరే ఆ వేవ్లో మనం గెలిచిపోతాం కదా అని ఆశావాదులు ఉంటారు. తప్పులేదు, అడగడంలో ఎవరికి మనం అడ్డుకోం కదా. అల్టిమేట్గా డిసిషన్ అనేది అందరు పార్టీలు కలిసి తీసుకుంటారు. ఈసారి నాకు ఇవ్వడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. తప్పకుండా కష్టపడి పనిచేస్తాను. మీ అపోనెంట్ అయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆవిడకి ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఒక లేడీ ఏ విధంగా ఆవిడని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? ఇక్కడ చూసినంత వరకు మీకు విశాఖపట్నంలో ఒక కాస్టు, ఒక రిలీజను, ఒక జెండరు అనేది ఎక్కువ మంది చూడరు. మొన్న మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చూస్తే మేము జస్ట్ నెల అనగా మా అభ్యర్థిని తెచ్చుకున్నాము. ఆయనకి అసలు రాజకీయానికి పరిచయం కూడా లేదు. ఆయన వచ్చి పోటీ చేస్తే ఏమో అందుకోగలుగుతాడు లేదా అన్నారు. కానీ 16% లీడ్తో ఆయన గెలిచారు. ఆ 30 రోజులు 20 రోజులు మా లీడర్స్, కార్యకర్తల పరిచయం కార్యక్రమాల్లోనే అయిపోయింది. యాక్చువల్గా వెళ్ళి ప్రచారం చేసింది 10 రోజులు. సో ఇక్కడ పీపుల్ ఏంటి అంటే ఎవరు మాకు మంచి నాయకులు అవుతారు, ఎవరికి మంచి ఆలోచన ఉంది, ఎవరు మాకు భవిష్యత్తులో ఇక్కడ మేము అనుకుని చేయగలుగుతారని నమ్ముతారు, వాళ్ళకి చేస్తారు. అండ్ అవతల వాళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. దాన్ని నేనేమి కించపరచాల్సిన అవసరం లేదు. ప్రధానంగా విశాఖపట్నం ఎంపీ అంటే ఎంవీఎస్ మూర్తి గారు చాలా సుపరిచితులు. ఆ తాతయ్య గారు అడుగుజాడల్లో మంచి డెవలప్మెంట్గా చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారా మీరు? ఎందుకు పాల్గొంటాం? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మనం మంచి పని చేసేటప్పుడు ఇవాళ రాజకీయం ఎట్లా అయిపోయిందంటే మనం చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే మనం చేసినట్టు ఎవరికి తెలియదు అనేది ఎక్కువ సమాజంలో మనం చూస్తున్నాం. అలానే వినే వాళ్ళకి మనం చెప్తే కూడా వాళ్ళు ఏం చేసావో నాకు అనవసరం, ఏం చేయబోతున్నావో చెప్పు అనే కూడా పరిస్థితికి వచ్చింది. సో సమాజమే స్వార్థపూర్వంగా తయారైంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకంటూ ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం ఉండి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. కొన్నిసార్లు దానివల్ల మనకి ప్రశంసలు వస్తాయి, కొన్నిసార్లు మనం చేసినట్టు ఎవరికి తెలియదు. కానీ ప్రతిదీ మనం చేసేది తెలవాలని కోరుకోకూడదు. మనం ఏది మంచి అనుకుంటున్నామో చేయాలి. మూర్తి గారు కూడా అట్లా చాలా చేశారు. ఆయన చాలా విషయాల్లో ఆయన చెయ్యి ఉంది, కానీ చాలామందికి అది తెలియదు. సో నా నేచర్ కూడా కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది. గెలుపు కోసం మనం ఎంతో కొంత చేసింది తెలియకపోతే ఓటేయరు, అంతవరకు తెలిస్తే చాలు. దాని మించి అన్నీ నేను చేసినవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా వైనాట్ 175 అనే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? అనేవాడు ఏదన్నా అంటాడండి.
దానికి ఇంకా అర్థమే ఉంది. సో రైట్ నౌ వాళ్ళు ఓడిపోతున్నారని భయపడుతున్నారు కాబట్టి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు వై నాట్ 175 అని పనిచేసే వాళ్ళు ఎందుకు మా గురించి భయపడాలి? ఇప్పుడు చట్టాలు ఉంటాయి, పుట్టి మా ఒకరికే వర్తిస్తాయి. కొత్త చట్టాలు ఇంట్రడ్యూస్ చేస్తారు, అది కూడా మా ఒకరికే వర్తిస్తుంది. కోవిడ్లో చూడండి, దాని తర్వాత జియో నెంబర్ 1 చూడండి, ర్యాలీస్ ఏమో మేము చేయకూడదు, వైసీపీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ మరి యోగాలో చేయకూడదు, కానీ వాళ్ళు మాత్రం పాదయాత్రలు, బైక్ ర్యాలీలు చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మేము జనాల లోపలికి వెళ్ళిపోతున్నాం అనేది వాళ్ళకి భయం. సో ఐ డోంట్ ఫాల్ ఫర్ దట్. జనాలు కూడా పడరు, నేను పడితే పర్వాలేదు, జనాలకు కూడా అర్థమైపోయింది దట్ వీళ్ళు ఫాల్స్ గంభీరం అంటారు, మేకపోతే గంభీరం అనే టైప్లో ఉంది ఇవాళ. వీ డోంట్ వరీ అబౌట్ దట్. మేము ఏ కాన్స్టిట్యూన్సీలు నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు 160 దాటాలి అనేది, ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఐ బిలీవ్ 130, 140 దగ్గరలో వస్తామని నేను నమ్ముతున్నాను. సార్ అంటే ప్రతి ఒక్కరు వైఫ్ అండ్ హస్బెండ్స్ క్యాన్వాసింగ్కి వస్తున్నారు, అలా మీ శ్రీమతి గారు కూడా వస్తారా బాలకృష్ణ గారు కూతురుగా? ప్రచారం టైంలో రమ్మని అడిగాను, తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఒకతే కాదు, ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్సు అందరినీ రమ్మని పిలుస్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది 50 రోజులు ఉన్నాయి. ఎవరికి ఎక్కువ స్టామినా ఉండదో వాళ్ళు ఎక్కువసేపు చేస్తారు, కొందరికి 50 రోజులు సన్లో పనిచేసే ఓపిక ఉండదు, వాళ్ళు వచ్చి ఒక 10 రోజులు చేస్తారు. ఇది కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తెలియజేస్తున్నారు. కంపల్సరీగా తాతయ్య గారు అడుగుజాడలో నడుస్తాం. తాతయ్య గారు అయితే ఈ ఎంవీఎస్ మూర్తి ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అదే కోణంలో కూడా వెళ్ళి ఈ విశాఖని అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.